యాటిట్యూడ్ అనేది కాస్ట్లీ షర్ట్ వేసుకుంటే రాదు. స్వాగ్ అనేది హెయిర్ స్టైల్ మారిస్తే రాదు. బాడీ లాంగ్వేజ్ అనేది ఫేక్ కాన్ఫిడెన్స్తో రాదు. ఇవన్నీ మనిషి జీవితంలో ఒక్కొక్క స్టేజ్ దాటాక మాత్రమే వస్తాయి. సినిమా స్టార్లు, సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్స్ వీళ్ళందరూ మొదట్లో మామూలు వ్యక్తులే. కానీ డైలీ వాళ్ళు తమ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్, స్టైల్ని డెవలప్ చేసుకున్నారు. ఈ వీడియోలో నేను మీకు థియరీ కాదు, ప్రాక్టికల్ స్టెప్స్, రియల్ టెక్నిక్స్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలామంది అనుకుంటారు యాటిట్యూడ్ అంటే మాట్లాడకుండా ఉండడం, తక్కువ మాట్లాడటం, ఒకరు చూపించడం అని. కానీ రియాలిటీ ఏంటంటే యాటిట్యూడ్ అనేది నేను ఎవరిని ఇంప్రెస్ చేయాలని ట్రై చేయను అని మనసులో అనుకోవడం. ఒక మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ పెరిగితే ఆటోమేటిక్గా యాటిట్యూడ్ వస్తుంది. నీ వాల్యూ నువ్వు అర్థం చేసుకున్న రోజు లోకం నిన్ను సీరియస్గా తీసుకుంటుంది. యాటిట్యూడ్ ఉంటే మీ మైండ్ సెట్ ఈ ప్రపంచం ఎలా ఉందో చూపిస్తుంది. మీకు మీ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చెప్తుంది. ఇది మీ లోపల ఒక ఇన్నర్ ఫీలింగ్ కలిగి బయటికి మీ స్ట్రెంగ్త్ని చూపిస్తుంది. ఇప్పుడు చాలామంది కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. ఇది ఎలా పాసిబుల్ అయిందో తెలుసా? ఇది వాళ్ళకి అనుభవం వల్ల, ప్రాక్టీస్ వల్ల, డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం వల్ల వచ్చింది. స్వాగ్ అంటే కాస్ట్లీ క్లాత్స్, బ్రాండెడ్ షూస్, లగ్జరీ కార్స్ కాదు. స్వాగ్ అనేది కంఫర్ట్ విత్ సెల్ఫ్. ఒక మనిషి ఎలోన్గా ఉండగలిగితే, వ్యాలిడేషన్ కోసం ఇవ్వడం మానేస్తే, నేను నా పాస్ట్లోనే ఉన్నానని ఫీల్ అయితే, ఆ వాక్లో, ఆ సైలెన్స్లో, ఆ స్మైల్లో స్వాగ్ ఉంటుంది. స్వాగ్ ఈజ్ నాట్ షోన్, ఇట్ ఈస్ ఫెల్ట్. స్వాగ్లో ఒక టెక్నిక్ ఉంది. అదేంటంటే ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ కళ్ళల్లోకి చూసి మాట్లాడండి. ఇది న్యాచురల్ ఐ కాంటాక్ట్. మీరు ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్స్ ఐ కాంటాక్ట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి. బాడీ లాంగ్వేజ్ ఈజ్ సైలెంట్ పవర్. స్ట్రాంగ్ మ్యాన్ ఎప్పుడు ఎక్కువ గెస్టర్ యూస్ చేయడు. మాట్లాడటం దేనికి రియాక్ట్ కాడు. ఎందుకంటే తనకి తెలుసు ఎదుటి వాళ్ళకి నా అవుట్లుక్, నా ప్రెజెన్స్ చాలని. బాడీ లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవ్వాలంటే స్ట్రైట్ పోస్ట్యూర్, కామ్ ఐస్, స్లో మూమెంట్స్, కంట్రోల్డ్ ఎక్స్ప్రెషన్స్. ఎదుటి వాళ్ళతోటి నువ్వు మాట్లాడకూడదు, నీ బాడీ లాంగ్వేజ్ తోటి కంట్రోల్ చేయాలి. మీ వాయిస్ టోన్ డెవలప్ చేసుకోండి. మీరు ఎలా మాట్లాడతారో అదే మీ మేజర్ ఫ్యాక్టర్. చాలామంది ఫాస్ట్గా, చాలా స్లోగా మాట్లాడతారు. అలా కాదు, మోడరేట్ పేస్ మెయింటైన్ చేయండి. మీ వర్డ్స్ క్లారిటీగా ప్రొనౌన్స్ చేయండి. మీ వాయిస్లో వాల్యూమ్ కూడా అప్రోప్రియేట్గా ఉంచండి. ఎవరైనా మీ మాట వింటే రిపీట్లో అడగాల్సిన పరిస్థితి రాకూడదు. ప్రాక్టీస్ చేయండి. మీ ఫోన్లో రికార్డ్ చేసుకుని వినండి. మీ వాయిస్ ఎలా ఉందో తెలుస్తుంది. మీ డ్రెస్సింగ్ సెన్స్ ఇంప్రూవ్ చేసుకోండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ బెస్ట్ ఇంప్రెషన్. మీ డ్రెస్ ఎలా ఉందో దాన్ని బట్టే పీపుల్స్ మీ ఒపీనియన్ గురించి తెలుసుకుంటారు. ఇది ఫేర్ కాకపోవచ్చు, కానీ ఇదే రియాలిటీ. ఎక్స్పెన్సివ్ క్లాత్స్ కొనవలసిన అవసరం లేదు. మీరు వేసుకునే బట్టలు కలర్ కాంబినేషన్ కరెక్ట్ గా చూస్ చేసుకోండి. మీ బాడీకి సూట్ అయ్యే క్లాత్స్ సెలెక్ట్ చేయండి. గ్రూమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. హెయిర్ నీట్ గా ఉంచండి. ప్రాపర్ హైజీనిక్ మెయింటైన్ చేయండి. స్కిల్స్ డెవలప్ చేసుకోండి. కాన్ఫిడెన్స్ అనేది సోలో యాక్టివిటీ కాదు. పీపుల్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడే మీ రియల్ కాన్ఫిడెన్స్ ఏంటన్నది తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళినా తక్కువ మాట్లాడటం నేర్చుకోండి. కరెంట్ ఈవెంట్స్ గురించి బేసిక్ కాన్వర్జేషన్ చేయండి. ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో రిజెక్ట్ చేయకండి. వాళ్ళు కంప్లీట్ గా మాట్లాడాకే మీరు రెస్పాండ్ అవ్వండి. మీ మైండ్ సెట్ మీద వర్క్ చేయండి. ఎక్స్టర్నల్ థింగ్స్ ఎన్ని చేసినా ఇంటర్నల్ మైండ్ సెట్ స్ట్రాంగ్ గా లేకపోతే మీకు రియల్ కాన్ఫిడెన్స్ రాదు. సెల్ఫ్ డౌట్ ని ఓవర్కమ్ చేయాలి. నేను చెయ్యలేను అనే థాట్స్ ని నేను చేయగలిగానని మార్చుకోవాలి. డైలీ మార్నింగ్ ఒక పాజిటివ్ డెసిషన్ తీసుకోండి. నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను, నేను క్యాపబుల్ గా ఉన్నానని మీకు మీరే చెప్పుకోండి. ఇది సిల్లీగా అనిపించచ్చు కానీ ఇట్స్ రియల్లీ వర్క్. డైలీ ప్రాక్టీస్ చేయండి. డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఇంప్లిమెంట్ చేయండి. మొదట్లో ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి ఇవన్నీ, కానీ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతాయి. యాటిట్యూడ్, స్వాగ్, బాడీ లాంగ్వేజ్ స్కూల్లో, కాలేజీల్లో రావు. ఇవన్నీ ఎప్పుడొస్తాయంటే నీ లైఫ్ నిన్ను బ్రేక్ చేసినప్పుడు, నీ పెయిన్ నిన్ను స్ట్రాంగ్ చేసినప్పుడు. వెన్ యూ స్టాప్ ఎక్స్ప్లెయినింగ్ యువర్ సెల్ఫ్, వెన్ యూ స్టాప్ బెగ్గింగ్ ఫర్ లవ్, వెన్ యూ స్టార్ట్ చూసింగ్ యువర్ సెల్ఫ్, అప్పుడే మనిషి మారుతాడు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తా విను. అమితాబ్ బచ్చన్ ఆయన మొదట్లో చాలా రిజెక్షన్స్ ఫేస్ చేశారు. కానీ ఆయన వాయిస్ టోన్, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ అందరికీ యూనిక్గా అనిపించాయి. ఇవన్నీ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ రిజల్ట్. షారుఖ్ ఖాన్ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చారు, కానీ ఆయన చష్మా కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకున్నారు. హీరోస్కి స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్ అన్నీ డెవలప్డ్ స్కిల్సే. ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించకండి. యారోగెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ మధ్య డిఫరెన్స్ ఉంది. కాన్ఫిడెంట్ పర్సన్ హంబుల్గా ఉంటారు. యారోగెంట్ పర్సన్ అదర్స్ని డౌన్ చేస్తారు. అదర్స్ని కాపీ చేస్తూ, ఫేక్ యాటిట్యూడ్ చూపిస్తూ మీ ఒరిజినాలిటీని వదులుకోకండి. మీ ఓన్ స్టైల్ని డెవలప్ చేసుకోండి. ఓవర్ నైట్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇవన్నీ గ్రాడ్యువల్ ప్రాసెస్. మార్నింగ్ లేచిన తర్వాత మిర్రర్ ముందు 5 minutes ప్రాక్టీస్ చేయండి. వాకింగ్ చేస్తున్నప్పుడు అవుట్లుక్ మెయింటైన్ చేయండి. ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడడానికి ట్రై చేయండి. షాపింగ్ మాల్స్లో
పబ్లిక్ ప్లేసెస్లో కాన్ఫిడెంట్గా బిహేవ్ చేయండి. ఇవన్నీ ఫ్రెండ్ సర్కిల్లో గ్రాడ్యువల్గా ఇంప్లిమెంట్ చేయండి. ఈ టెక్నిక్స్ కానీ ప్రాక్టీస్ చేస్తే రేపు మీకు జాబ్ ఇంటర్వ్యూస్లో అడ్వాంటేజ్ అవుతుంది. ఇవన్నీ సైంటిఫికల్గా ప్రూవ్ అయ్యాయి. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ స్టడీస్లో కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ వల్ల హార్మోనల్ చేంజెస్ కూడా జరుగుతాయి. టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, స్ట్రెస్ హార్మోన్స్ డిక్రీజ్ అవుతాయి. మీరు కాన్ఫిడెంట్ పర్సన్గా మారాలంటే ఇవన్నీ కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయండి. కానీ డైలీ ఎఫర్ట్స్ పెడితేనే రిజల్ట్స్ కనిపిస్తాయి. రిమెంబర్, కాన్ఫిడెంట్ అనేది స్కిల్. ఇది డెవలప్ చేసుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.